కోట్లు అనిపిస్తుంది విక్రమ్ గారు ఇది చూస్తూ ఉంటే. కాబట్టి దీన్ని ఇటువంటి స్కామ్స్ని మనం ఎలా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదేదో చిన్నగా దర్యాప్తు చేసే వ్యవహారం కూడా కాదు, ఇది చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నట్టు అనిపించట్లా. అంటే ముఖ్యంగా మనం క్రోనలాజికల్ ఆర్డర్లో తీసుకుంటే 14-19 మధ్యకాలంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ సమస్యని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చాలా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నాను. అంటే విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉన్నాయి, అమ్మకాలు బాగా ఎక్కువైపోయినాయి, మేము అధికారంలోకి వస్తే 3 అంచెల విధానంలో దాన్ని పూర్తిగా అరికడతాము, మద్యపాన నిషేధాన్ని చేస్తాము, కేవలం ఏంటంటే 5 స్టార్ హోటల్స్లో మాత్రమే మద్యం దొరికేటువంటి అవకాశం ఉండేటట్టుగా చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి దాన్ని ఎన్నికల రోజున బాగా వాడుకున్నారు 2019లో. సో వచ్చిన తర్వాత ఏం చేశారంటే అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఏంటి, ధరలు పెంచితే అది తగ్గుతుంది, కన్సంప్షన్ తగ్గుతుందని. అదేవిధంగా అంతకుముందు కనీసం ఏంటంటే మద్యపాన నిషేధానికి సంబంధించి ఒక ఇది ఉండేది, అంటే ప్రజలు ఒక అవగాహన కలిగించి మద్యం పట్ల అమ్మకాలు తగ్గించేటువంటి ఇది, దానిని తీసేశారు. తర్వాత మీరు అన్నట్టుగా ఈ సప్లై చైన్ అనే సిస్టమ్ని మొత్తం దెబ్బతీశారండి. మద్యం తయారీ, తర్వాత డిస్ట్రిబ్యూషను, తర్వాత రీటైల్ షాపులకు వెళ్ళేది మొత్తం తీసి అప్పుడు దాకా ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఏ ఉన్నాయో వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ చెల్లింపులు డిలే చేశారు, కొంతమందిని తీసేసి కొత్త కొత్త కంపెనీలు తీసుకొచ్చారు. ఇవాళ లేటెస్ట్ ఈరోజు ఒక పత్రికలో కూడా వచ్చింది, రాయలసీమలో అయితే ఒక సీనియర్ లీడర్ కొడుకు, ఆయన రాయలసీమలో ఏదైతే తయారీ సంస్థ ఉంటుందో దానికి ఆయనే ఆర్డర్స్ ఇచ్చి ఆ ఒక్క దాని మీదే 6,000 కోట్లు స్కామ్ చేశాడనేది రోజు వార్త వచ్చింది. ఈరోజు ఈనాడులో వార్త వచ్చింది. అయితే జూలై 24న చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ దీని మీద రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన సందర్భంలో ఆయన చెప్పడం ఏంటంటే ఆయన చాలా స్పష్టంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఏంటంటే పక్కనున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చూసినట్లయితే ఆ సేల్స్లో దాదాపుగా 42,000 కోట్లు సేల్స్ వేరియేషన్ వచ్చింది. అంటే తెలంగాణకి ఎక్కువ, ఈ 5 ఏళ్లలో 42,000 కోట్లు. యాక్చువల్లీ జనాభా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి జనాభా ఎక్కువ తెలంగాణ కంటే, అంటే సేల్స్ ఎక్కువ ఏపీకి ఉండాలి, కానీ 42,000 కోట్లు తగ్గిపోయింది. అంటే దాంట్లో ఆయన చెప్పడం ఏంటంటే 18,860 కోట్లు స్టేట్ ఎక్స్చేకర్కి లాస్ వచ్చిందని చెప్పారు. అంటే ఇదేమో సేల్స్, ఈ సేల్స్ తగ్గిపోవడం చూపించినట్లయితే 18,860 కోట్లు, అది ప్రాథమిక అంచనా వైట్ పేపర్ రిలీజ్ చేసిన సందర్భంగా. అదేవిధంగా మీకు రిటైల్ అమ్మకాలు చూసినట్లయితే ఆయన అంటే వైట్ పేపర్లో చెప్పిన దాని ప్రకారం 99,413 కోట్లు రిటైల్ అమ్మకాలు జరిగితే కేవలం 615 కోట్లు మాత్రమే ఈ డిజిటల్ పేమెంట్స్ జరిగినాయి అన్నారు. అంటే నాట్ ఈవెన్ 1%, 1% కంటే తక్కువ డిజిటల్ పేమెంట్స్ జరిగినాయి. దాంట్లో మరి అది ఎలాగా జరిగింది అనేటువంటిది తెలియదు. అయితే 19-24 మధ్య 1.78 crore లీటర్స్ అక్రమ మద్యం పట్టుకున్నారండి. అంటే వైట్ పేపర్లో ఉన్న అంశాలను చూసినట్లయితే, మొత్తం చూసినట్లయితే ధరల విధానం ఒక పద్ధతి లేకుండా, ఒక పాలసీ లేకుండా ఇష్టానుసారంగా చేశారనేటువంటిది చేశారు. ఇక మొత్తం ఎవరు కూడా క్వాలిటీ చెక్ అనేది ఎక్కడా లేదు, ఇష్టానుసారంగా క్వాలిటీ చెక్ చేసినందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో మొత్తం కిడ్నీలు కానివ్వండి, లివర్ కానివ్వండి దెబ్బతిని 36,000 మంది చనిపోయినట్టుగా లెక్కలు తేలియండి. అదేవిధంగా ఇంకా మిగతా అనేక సమస్యలు వచ్చిన వాళ్ళు వేలాది మంది ఉన్నారు. అది కాక మీకు ఈ సేల్స్ పెరిగినాయి అని చెప్పడానికి ఏంటంటే అక్కడ ఒక నేషనల్ హెల్త్ సర్వే ఒకటి వచ్చింది. నేషనల్ హెల్త్ సర్వేలో మీకు 2019 కంటే 2023 నాటికి రాష్ట్రంలో ఏపీలో 34.1% మంది మద్యానికి అలవాటు పడ్డారనేది, మద్యం తాగుతున్నారనేది అది చాలా హైయెస్ట్ అండి. అంటే ఏంటంటే ఇష్టానుసారంగా మద్యం సేల్స్ జరిగినాయి అనేటిది అది ఒక ఇండికేషన్. అది కాకుండా ఇంకోటి ఏంటంటే గుంటూరులో ఒక డీ అడిక్షన్ సెంటర్ ఉంటే 2019లో డీ అడిక్షన్ సెంటర్లో మీకు నేను ఇక్కడ రాసుకున్నాను 343 మంది ఉంటే కనుక డీ అడిక్షన్ సెంటర్లో, అది 23 వచ్చేటప్పటికి 4,913 మంది వచ్చారండి. అంటే ఎంతమంది పెరిగిపోయారు. అవును.
అంటే రాష్ట్రాన్ని ఒక మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశాడు. మార్చేసి పోనీ దాని వచ్చిన ఆదాయం రాష్ట్ర